Hi, hello, dear TS intermediate students. How are you all? I hope you are doing great. So, welcome to this video. In this today's video, I'm going to discuss about the most important topic, that is tangents and normals, which is applications of derivatives. So, from this, we are going to discuss about the 7 marks guaranteed questions. 7 marks తో 2 క్వశ్చన్స్ వస్తాయి టాంజెంట్స్ నార్మల్స్ నుంచి చాలా ఈజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్స్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేటెడ్ బై లక్ష్మి. ఈ 2 ఛానల్స్లో ఒక దాంట్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ ఎంసెట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొక దాంట్లో ఐపీకి సంబంధించిన మ్యాథ్స్ 1A 1B 2A 2B విత్ ఈజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ 2 ఛానల్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రజెంట్ 2 ఛానల్స్లోను కమింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి మ్యాథ్స్ 1A 1B వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. 7 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ క్వశ్చన్స్. దోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్. ఓకే, what is our first question? Show that the curves y square is equal to 4 of x plus 1 and y square is equal to 36 of 9 minus x intersect orthogonally. టూ కర్వ్స్ ఇచ్చారు, ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయాలి. ఆర్థోగనల్ ఇంటర్సెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ 2 కర్వ్స్ని సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 కర్వ్స్ ఇచ్చాడు కానీ ఇంటర్సెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉండాలి కదా. అందుకని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం కోసం ఈక్వేషన్ కర్వ్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, సెకండ్ కర్వ్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు సొల్యూషన్లో ఈ 2 సెపరేట్గా రాసుకోండి. నేను డైరెక్ట్ ఇక్కడే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 2 కర్వ్స్ ఆర్థోగనల్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయని చూపించాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. అందుకని సాల్వ్ 1 2 అంటే ఏం చేస్తారు చెప్పండి? ఎస్, 2 కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వై స్క్వేర్కి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈక్వేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉంటే 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 36 ఆఫ్ 9 మైనస్ ఎక్స్ ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఎక్స్ వైలు కనుక్కోవాలి. అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 4 క్యాన్సిల్ 9 టైమ్స్ 36 ఇంకేముంది? లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ 9 9 81 మైనస్ 9x. ఓకేనా? విచ్ ఇంప్లైస్ 81 సైడ్ 1 తీసుకెళ్ళండి, 9xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 9x ప్లస్ ఎక్స్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ 81 మైనస్ 1 విచ్ ఇంప్లైస్ 9x ప్లస్ ఎక్స్ అంటే 10x, 81 మైనస్ 1 అంటే 80, 10x ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వీ గాట్ ఇట్ యాజ్ 8. ఎక్స్ వాల్యూ 8 వచ్చింది కాబట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎయిదర్ ఈక్వేషన్ 1 or 2. Better substitute in 1 to find out y value or values. Substitute in 1. ఇప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుద్ది? 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏం పెడుతున్నాం మనము? 8 పెడుతున్నాం. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో 8 ప్లస్ 1 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 4 36 అయింది. అంటే y ఏమవుతుంది? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. రూట్ అంటే కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 8 అన్నప్పుడు ప్లస్ 6 ఉంది, ఎక్స్ వాల్యూ 8 అయినా మైనస్ 6 కూడా ఉంది. అంటే 2 పాయింట్స్ వచ్చాయి అనమాట. వాటిని సమ్ పీక్యూ అనుకోండి. లెట్ పీక్యూ బి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. పీ ఫస్ట్ పాయింట్ ఇస్ 8, 6 ఐఎమ్ టేకింగ్ అండ్ క్యూ సమ్ అదర్ పాయింట్ 8, minus 6 be పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. చాలా ఈజీ క్వశ్చన్. అయితే ఏ స్టెప్స్ తీసుకోవాలనేది మీకు మెయిన్గా ఐడియా రావాలి. ఫస్ట్ సాల్వింగ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. సాల్వ్ చేస్తే 2 పాయింట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు 2 పాయింట్స్లో మెయిన్గా ఫస్ట్ పాయింట్ ముందు కాన్సన్ట్రేషన్ పెడదాం. సో ఈ పాయింట్ దగ్గర మనము 2 కర్వ్స్కి స్లోప్స్ కనుక్కోవాలి. 2 కర్వ్స్కి స్లోప్ కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి చాప్టర్ ఏంటి? ట్యాంజెంట్స్ నార్మల్ దేనికి సంబంధించిన అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే కంపల్సరీ స్లోప్ కనుక్కోవడానికి డెరివేటివ్ చేయాలి. అందుకనే మనము డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అలాగే 2 కూడా చేయాలి. డిఫరెన్షియేట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాయండి. విచ్ ఎంప్లాయిస్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ ఉంది y స్క్వేర్ ఉంది. y స్క్వేర్ డెరివేటివ్ ఏంటి? 2y రాయాలి. 2y ఇంటూ dy బై dx.
y డెరివేటివ్ dy by dx కూడా రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ 4 ఇంటూ x డెరివేటివ్ 1 డెరివేటివ్ కాన్స్టెంట్ 0 కాబట్టి 4 అవుతుంది. ఓకేనా. నా ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద dy by dx ఈజ్ ఈక్వల్స్ టు 4 by 2y. 4 by 2y అంటే 2 by y. ఇది డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ కర్వ్ అయింది. ఇప్పుడు అదే మాదిరిగా సెకండ్ కర్వ్ డెరివేటివ్ కూడా చేయాలి. అదేంటో చూద్దాం. నౌ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 కర్వ్ 2 ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా. నౌ డిఫరెన్షియేట్ సింపుల్గా dff అని రాస్తున్నాం. డిఫరెన్షియేట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2 ఏముంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 ఆఫ్ 9 minus x with respect to x. 7 మార్క్స్ కాబట్టి క్లియర్గా డీటెయిల్గా చేయాలి ప్రతి స్టెప్. దీన్ని కూడా y స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy by dx తీసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 9 డెరివేటివ్ 0 మైనస్ x డెరివేటివ్ -1 అంటే -36 అయింది. -36 వచ్చింది. ఇది 2y dy by dx. వాట్ ఈస్ dy by dx ఫ్రమ్ దిస్ వన్? From this we can write, which implies dy by dx is equals to minus 36 by 2y. Minus 36 by 2y అంటే -18y. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే dy by dx is equals 2 by y వచ్చింది. సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే -18 by y వచ్చింది. ఇప్పుడు ఈ 2 డెరివేటివ్స్ వాల్యూస్ p పాయింట్ దగ్గర కనుక్కుంటే అవే స్లోప్స్ అవుతాయి. ఓకే. స్లోప్ ఆఫ్, ఇప్పుడు దాన్ని ఏమంటామంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటాం. దాన్ని టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు 1 అంటే కర్వ్ 1 ఎట్ పాయింట్ p 8,6 తీసుకోండి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫస్ట్ కర్వ్ కదా తీసుకున్నాం మనం m1 అంటే ఏంటి? డెరివేటివ్ ఏదైతే డెరివేటివ్ కనుక్కున్నాం ఫస్ట్ కర్వ్కి డెరివేటివ్ ఎంత వచ్చింది మనకి? 2 by y వచ్చింది. దాని వాల్యూని 8/6 దగ్గర కనుక్కోవాలి. అదే స్లోప్ అవుతుంది. అంటే 2 by y అంటే ఇక్కడ 6 కదా, 2/6 అంటే 1/3 అయింది. ఓకే. దిస్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ కర్వ్. సిమిలర్లీ అంటే స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ కర్వ్. సిమిలర్లీ స్లోప్ ఆఫ్ టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు 2. స్లోప్ ఆఫ్ టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు 2 at same point p 8,6. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కర్వ్ డెరివేట్ చేసింది ఏమొచ్చింది మన దగ్గర? -18 by y ఉంది. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. దాన్ని m2 అనుకోండి. therefore m2 is equals to derivative of the function dy by dx at the point 8,6. దాన్ని సెకండ్ కర్వ్ డెరివేట్ చేస్తే మనకి 18 by y ఉంది కదా, అంటే -18 by y ప్లేస్లో 6 పెట్టాలి. 18/6 అంటే 3 విత్ మైనస్ అయిన -3 అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, m1 వాల్యూ 1/3 వచ్చింది, m2 వాల్యూ 3 వచ్చింది. వాట్ ఈస్ m1 ఇంటూ m2? యూ కెన్ అండర్స్టాండ్ దట్ m1 into m2 is equals to what? 1/3 into -3 is a -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అయిందంటే ఆ టాంజెన్స్ పర్పెండిక్యులర్ ఉంటాయి. టాంజెన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయంటే కర్వ్స్ కట్స్ ఆర్తోగోనల్ అవుతుంది. అది ఇక్కడ రాస్తున్నాను. సిన్స్ క్లియర్లీ అని రాసుకుంది. క్లియర్లీ m1 m2 is equals to 1/3 into -3 is equals to how much? -1. Product of slopes -1 అయింది కాబట్టి hence the curves cuts orthogonally at p అని రాస్తాం. అంతే. hence the curves cuts orthogonally at p. ఆర్థోగనల్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థం. కర్వ్స్ ఇచ్చినప్పుడు ఆర్థోగనల్ అంటారు, లైన్స్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ అంటారు. hence the curves cuts orthogonally at the point orthogonal at p 8,6. సిమిలర్లీ అని రాయండి. నెక్స్ట్ క్యూ దగ్గర కనుక్కొని అవసరం లేదు, కానీ సిమిలర్లీ కట్స్ ఆర్థోగనల్లీ ఎట్ క్యూ ఆల్సో అని రాసండి. దీనికి కూడా మార్క్స్ ఉంటాయి, కన్క్లూజన్ కూడా. ఎందుకంటే 7 మార్క్స్ కదా, 7 మార్క్స్ అంటే క్లియర్గా డీటెయిల్గా రాయాలి, ఎస్పెషల్లీ అయిపోయి ఆర్థోగనల్లీ ఎట్ క్యూ. వాట్ ఇస్ క్యూ పాయింట్? 8,-6 ఆల్సో అని రాసాను. చాలు, అంతే. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇట్స్ సో ఈజీనా. ఫస్ట్ ఏం చేస్తాము? 2 కర్వ్స్ని సాల్వ్ చేస్తాము. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన తర్వాత డెరివేటివ్ చేస్తాము. డెరివేటివ్ వాల్యూస్ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పీ దగ్గర కనుక్కున్న వాటినే స్లోప్స్ అన్నాము. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అని చూపించేసాము. అంటే కర్వ్స్ కట్స్ ఆర్థోగోనల్ చూపించాము.
at the point P. Similarly, cuts orthogonal at Q also అని మెన్షన్ చేయండి. That's it. Okay now look at this question. What is asking? At any point T on the curves x is equal to a of t plus sin t, y is equal to a of 1 minus cos t. Find the lengths of tangent, normal, subtangent and subnormal. అంటే మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ లెంగ్త్స్ కనుక్కోవాలి. ట్యాంజెంట్, నార్మల్, సబ్టాంజెంట్, సబ్నార్మల్. ఈ 4 టైప్స్ ఆఫ్ లెంగ్త్ కనుక్కోవాలంటే ముందు స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ రావాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన కరువులో x ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంది, y ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంది. దీన్నే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు t చేయాలి, y విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. దాన్ని పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటాం. అదేంటో ఫస్ట్ మనం కలెక్ట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఫస్ట్ టేక్ ద ఈక్వేషన్ x ఈస్ a ఆఫ్ t ప్లస్ సైన్ t. డెరివేటివ్ చేయాలంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ t ఆఫ్ సైన్ t డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేస్తాను దీనికి. అలాగే అండ్ వాట్ ఈజ్ అనదర్ వన్? y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ t. ఓకేనా? బోత్ కర్వ్స్ ఐమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t అంటే మనకి x టీలో ఉంది, y కూడా టీలో ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. ఫస్ట్ x చేద్దాం. x విత్ రెస్పెక్ట్ టు t అంటే dx బై dt అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a కాన్స్టెంట్, t డెరివేటివ్ 1, సైన్ t డెరివేటివ్ కాస్ t. ఇది dx బై dt. ఓకేనా? అండ్ ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే a ఇంటూ 1 ప్లస్ కాస్ t అంటే 2 కాస్ స్క్వేర్ t బై 2 అకార్డింగ్ టు ద ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్. 1 ప్లస్ కాస్ a అంటే 2 కాస్ స్క్వేర్ a బై 2. అలాగే ఇక్కడ dx బై dt అంటే 2 కాస్ స్క్వేర్ a t బై 2 ఇంటూ a వచ్చింది కాబట్టి దీన్ని 2a కాస్ స్క్వేర్ t బై 2 అంటాం. ఇలా ఫస్ట్ dx బై dt చేశాను. అలాగే సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు t y చేద్దాం. dy బై dt డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేసినప్పుడు a ఇంటూ కాన్స్టెంట్ 1 డెరివేటివ్ 0, కాస్ t డెరివేటివ్ మైనస్ సైన్ t, ఆల్రెడీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ t అయింది. ఓకేనా? ఈ సైన్ టీని మనం ఏం చేయాలంటే సైన్ ఏ ఫామ్లో 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 యూజ్ చేసుకోవాలి. అంటే సైన్ టీ డిఫరెన్స్ ఫామ్లో 2 సైన్ t బై 2 కాస్ t బై 2. సైన్ ఏ 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ఉంది కదా, అది యూజ్ చేస్తాను ఇక్కడ. సో దిస్ ఈజ్ క్లియర్లీ 2a సైన్ t బై 2 ఇంటూ కాస్ t బై 2 వచ్చింది. ఇది డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు t. డెరివేటివ్ ఆఫ్ y ఉంది, డెరివేటివ్ ఆఫ్ x ఉంది. ఇప్పుడు మనము ఫైనల్గా డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x రావాలి. అంటే దట్ ఈస్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dy బై dt బై, దీన్నే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటాం. dy బై dt బై dx బై dt. ఓకేనా? అది చేయాలి ఫస్ట్. ఈ రెండు కనుక్కొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు బై చేస్తే అవుతుంది. dy బై dt ఎంత ఉంది మన దగ్గర? dy బై dt 2a సైన్ t బై 2 కాస్ t బై 2, అది dA బై dt, dy బై dt అంతేనా? బై డినామినేటర్ dx బై dt అంటే 2a కాస్ స్క్వేర్ t బై 2, 2a కాస్ స్క్వేర్ t బై 2. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి. 2a క్యాన్సిల్ అండ్ 1 కాస్ క్యాన్సిల్. అంటే ఇంకేముంటుంది? 1 మోర్ కాస్ ఈజ్ డినామినేటర్ అండ్ సైన్ ఈజ్ ఇన్ న్యూమరేటర్. అంటే సైన్ బై కాస్ అంటే tan t బై 2 వచ్చింది. ఇది డెరివేటివ్ ఎట్ t, tan t బై 2. డెరివేటివ్ ఎట్ tనే స్లోప్ ఎట్ t కూడా అవుతుంది. ఎందుకంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటేనే t దగ్గర. కాబట్టి ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, దట్ ఈస్ d tan t బై 2. therefore స్లోప్ ఆఫ్ టాంజెంట్, దీన్నే స్లోప్ ఆఫ్ టాంజెంట్ m కింద రాస్తాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ వీ హ్యావ్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ t ఈస్ ఎట్ t, దాన్ని ఈజ్ m's లెటర్ యూజ్ చేయండి. m ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ గాట్? tan t బై 2. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ యూజ్ చేస్తే లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ఫార్ములాస్. ఇప్పుడు మనం ఈ 4 లెంగ్త్స్ కనుక్కోవాలి. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ నార్మల్, లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్. ఈ ఫార్ములాస్ రెడీగా పెట్టాను. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా? మోడ్ y ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. ఇక్కడ m అనేది ఇప్పుడు కనుక్కున్నాం స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, దట్ ఈస్ tan t బై 2.
and y అనేది y coordinate of the given function. Y is equals to given as a into 1 minus cos t అవి సబ్స్టిట్యూషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ సింప్లీ హౌ టు డూ y అంటే a into 1 minus cos t క్వశ్చన్లో ఇచ్చిందే అది y1 అన్న y అన్న ఒకటే ఇంటూ రూట్ ఓవర్ m అంటే మనకు వచ్చింది కదా ఏంటది 1 ప్లస్ 1 ఇక్కడ ఉంది m అంటే tan t by 2 m స్క్వేర్ అంటే tan స్క్వేర్ t by 2 రైట్. డినామినేటర్లో ఓల్ డివైడెడ్ బై m అంటే tan t by 2 రాసేస్తాను. తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కాస్ 1 మైనస్ కాస్ టీ ఉంది కదా 1 మైనస్ కాస్ టీ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2 ఫార్ములా ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2 అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ టీ అంటే సీకెన్ స్క్వేర్ తీటా 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా కాబట్టి సీకెన్ స్క్వేర్ టీ బై 2 అండర్ రూట్ బై డినామినేటర్లో tan t by 2 ఉంది ఓకేనా tan t by 2. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుందో చూద్దాం. 2a యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అండ్ tan సైన్ స్క్వేర్ t by 2 సీకెండ్ స్క్వేర్ అంటే రూట్ ఉంది కాబట్టి sec t by 2 tan t by 2ని మనం రివర్స్లో cos t by t by 2 బై sin t by 2 రాయొచ్చు కదా cos t by 2 బై sin t by 2. ఓకే this simplification cos t by 2 cos t by 2 ఇంటూ sec t by 2 1 అవుతుంది కాబట్టి ఇంకేం క్యాన్సిల్ అయిపోద్ది sin t by 2 ఒకటి క్యాన్సిల్ అయ్యింది అంటే దిస్ బికమ్స్ 2a sin t by 2 ఉంటుంది. ఇది ఆన్సర్. ఈ క్యాన్సిలేషన్ మీరు చేయండి కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ నేను చేయట్లేదు. సో ఏది క్యాన్సిల్ అయిపోతుంది ఒక సైన్ క్యాన్సిల్ అయిపోయింది సీకెన్ టీటా అండ్ కాస్ టీటా అంటే 1 అని తెలుసు కదా మనకి అంటే సీకెన్ t by 2 ఇంటూ కాస్ t by 2 1 అయిపోయింది అంటే దిస్ రిజల్టెంట్ ఈజ్ 2a tan 2a sin t by 2 ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ నార్మల్కి వద్దాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ బై m ఉండదు జస్ట్ y ఇంటూ y అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ టీ a ఇంటూ 1 మైనస్ కాస్ టీ ఓకేనా ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m అంటే tan t by 2 దట్ ఈస్ 1 ప్లస్ tan స్క్వేర్ t by 2. Therefore, again as usual, a into 1 minus cos t we can have 2 sin square t by 2. Trigonometric application we have to use here. 1 plus tan square again secant square t by 2, right? Therefore, this is a 2a into sin square t by 2. Secant square under root and sec t by 2. మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే దీన్ని 2a sin t by 2 ఒక sin t by 2 ఉంచేసుకోండి ఇంకోటి ఏముంది ఇంకో sin t by 2 ఉంది కదా sin t by 2 బై secant అంటే 1 by cos t by 2 అంటే దీని ఆన్సర్ మనకి ఎలా ఇచ్చాడంటే 2a sin t by 2 ఇంటూ tan t by 2 ఇచ్చాడు sin t by 2 ఇంటూ tan t by 2 ఇది దీని ఆన్సర్ ఓకేనా. sin by cos అంటే tan కదా అలా మనము హాఫ్ ఆఫ్ ద యాంగిల్స్లో ఇచ్చాడు వాడి ఆన్సర్ ఎలా ఇచ్చాడో అందులో మెన్షన్ చేయండి. 7 మార్క్స్ కాబట్టి ఆన్సర్ కూడా మార్క్స్ ఉంటాయి కేర్ఫుల్లీ we have to apply the trigonometric applications. Now we can now look at the length of subtangent is what is formula mod y by m. Y is as usual what he has given a into 1 minus cos t. M is tan t by 2. Again 1 minus cos t is a into 1 minus cos t is 2 sin square t by 2 by 1 by tan అంటే cot రాయొచ్చు cot అంటే cos t by 2 by sin t by 2 ఓకే. ఒక సైన్ క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ ఇంకేముంటుంది a ఇంటూ ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతే a ఇంటూ 2 ఉంది sin t by 2 ఉంది ఇంకోటి cos t by 2 కూడా ఉంది. వాట్ ఇస్ sin 2 sin a cos a అంటే sin 2a కదా లేదా 2 sin a by 2 ఇంటూ cos a by 2 ఇంటూ sin a అది మనకు వచ్చింది 2 sin t by 2 into cos t by 2 into sin t that is a into sin t ఇది కూడా trigonometry application. This is answer for this bit. Okay, sin cancel అయిపోయిన చేసిన తర్వాత a sin t రాయండి. Now look at the next one length of normal formula mod y into m a y అంటే a into 1 minus cos t and m is tan t by 2. Okay, right.
సో మాడ్యులస్ తీసేయండి. మాడ్యులస్ అంటే మైనస్ ఉంటే ఇన్ కేస్ ప్లస్ పెట్టడం కోసం, ఎందుకంటే లెంగ్త్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. ఏ ఇంటూ 1 మైనస్ కాస్ట్ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2 యాజ్ యూజువల్. 1 మైనస్ కాస్ట్ టీ, ఏ ఇంటూ 1 మైనస్ కాస్ట్ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2. ఓకే, ఈ క్వశ్చన్కి సింప్లిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి రాయాలి. అదే సైన్ టీ బై 2, ఇలా సైన్ టీ బై 2 ట్యాన్ టీ బై 2 అలా ఉంచాడు ఈ క్వశ్చన్కి అయితే. సో అలా ఉంచండి మీరు కూడా. దేర్ ఫర్ ఫైనల్లీ దిస్ ఆన్సర్ ఇస్ 2a సైన్ స్క్వేర్ టీ బై 2 ఇంటూ tan t బై 2. అంతే, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. సో దీస్ ఆర్ ద వేరియస్ లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. ఓకే, ఈ 4 లెంగ్త్స్ అడిగాడు. దీనికి ఏం చేసాం, ముందు మనము స్లోప్ కనుక్కున్నాం. స్లోప్ అంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేశాను, అది m తీసుకున్నాము. y1 అంటే y1 ఈజ్ సేమ్ యాజ్ y ఇయర్. y అంటే వాడు ఇచ్చిన రిజల్ట్ ఏంటి, ఏ ఇంటూ 1 మైనస్ కాస్ట్ యూజ్ చేసుకున్నాము. ఇక్కడ మెయిన్గా ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్ యూజ్ చేస్తాం, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, డూ ద ప్రాక్టీస్, దెన్ యూ కెన్ గెట్ ద ఐడియా అబౌట్ దిస్ సొల్యూషన్, రైట్? Look at this question, just like second question model. This is also one of the most important question. ఏం అడిగాడు, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ సబ్టాంజెంట్ సబ్నార్మల్ ఎట్ ఏ పాయింట్ టీ ఆన్ ద కర్వ్ x is equals to a cos t plus t sin t, y is equal to a of sin t minus t cos t. ఓకే, ఇక్కడ కూడా మనము లెంగ్త్ ఆఫ్ 2 లెంగ్త్స్ కనుక్కుంటే సరిపోదు. సబ్టాంజెంట్ అండ్ సబ్నార్మల్ అడిగాడు, కానీ మనం చేయవలసింది ఏంటి, ఫస్ట్ మనము లెంగ్త్ కనుక్కోవాలంటే ముందు స్లోప్ కనుక్కోవాలి, అంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ముందు రాసుకోండి. x is equals to a of cos t plus t sin t. ఓకేనా, ఫస్ట్ we can differentiate this is with respect to x. Differentiate with respect to x. With respect to t, sorry. Differentiate x with respect to t. Differentiate with respect to t. ఎందుకంటే మన x అనే ఫంక్షన్ tలో ఉంది కాబట్టి with respect to t చేయాలి. అంటే డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t లెఫ్ట్ సైడ్ అంటే dx బై dt. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఏముంది, ఏ కాన్స్టెంట్, ఏ ఇంటూ కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 2 టర్మ్స్లో టీ సైన్ టీ ఉంది, అంటే కంపల్సరీ ఇక్కడ మనం యూవీ రూల్ అప్లై చేయాలి. గుర్తుందా యూవీ రూల్ అంటే? యూవీ రూల్ ఈజ్ వాట్, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. యూవీ రూల్ అంటే యూ అంటే ఇక్కడ టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ టీ కాస్ టీ ప్లస్ సైన్ టీ ఇంటూ అంటే వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి 1. ఇదండి యూవీ రూల్. యూవీ రూల్ అప్లై చేయాలి. దట్ ఏ ఇంటూ, అగైన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ మైనస్ సైన్ టీ హియర్, మైనస్ సైన్ టీ ప్లస్ టీ కాస్ టీ విత్ ప్లస్ సైన్ టీ. ఇక్కడ మైనస్ సైన్ టీ ప్లస్ సైన్ టీ క్యాన్సిల్ అయిపోతుంది కదా, బై క్యాన్సిలింగ్ బోత్, బై క్యాన్సిలింగ్ ద సైన్ టీ మైనస్ సైన్ టీ కాస్ టీ. t cos t ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా, t cos t యాజ్ ఇట్ ఈస్. వీ కెన్ క్యాన్సిల్ అవుట్ మైనస్ సైన్ టీ ప్లస్ సైన్ టీ, అంటే వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్, ఏటీ కాస్ టీ. ఏటీ కాస్ టీ ఈజ్ అ లెఫ్ట్ ఓవర్. ఓకే, ఇది మనం ఏ ఫామ్లో ఇచ్చేస్తాం, డెరివేటివ్ ఆఫ్ యూవీ, డి ఆఫ్ వి, యూవీ అంటే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్, అంటే డాష్ అంటే డెరివేటివ్, యూ ఇంటూ వి డాష్. ఇక్కడ యూవీ అనుకున్నాం, ఈ 2 ఫంక్షన్, ఒకటి యూ అనుకోండి, ఇంకోటి వి అనుకోండి. యూవీ రూల్ అప్లై చేస్తాం. యూ ఇంటూ అంటే టీ ఇంటూ వి అంటే ఏంటి, సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ ప్లస్ వి ఇంటూ, వి అంటే సైన్ టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి 1 అయింది. ఈ విధంగా మనము డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాం. ఇప్పుడు సిమిలర్లీ వీ కెన్ టేక్ ద y తీసుకున్నప్పుడు, వాట్ ఈస్ ద y హియర్, y ఈజ్ గివెన్ as a ఇంటూ sin t minus t cos t, then derivative చేయాలి with respect to t again, that is our dy by dt. dy by dt is equals to a into sin t derivative cos t. Here also uv rule you can use, minus of t into cos t derivative minus sin t plus cos t into t derivative 1. అంతేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ డబుల్ బ్రాకెట్ పెట్టాను. ఇక్కడ a ఇంటూ మైనస్ కాస్ టీ విత్ మైనస్ ఓపెన్ చేద్దాం, మైనస్ ప్లస్ టీ సైన్ టీ ఇన్ మైనస్ ఇంటూ ప్లస్ కాస్ టీ మైనస్ కాస్ టీ. హియర్ ఆల్సో కాస్ టీ అండ్
minus cos t cancel, dy by dt we got it as 8t sin t. మన దగ్గర dy by dt ఉంది, dx by dt ఉంది. కావాల్సింది ఏంటి మన స్లోప్ ఎట్ t అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ t, స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ t అంటే dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dx. ఫార్ములా ఏం చేశాను, dy by dx పారామీటర్ డిఫరెన్షియేషన్ ఏం చేయాలి, dy by dt by dx by dt రాయాలి, అంతేనా. dy by dt by dx by dt, dy by dt మనకి ఏమొచ్చింది, at sin t, dy by dt at sin t వచ్చింది, by dx by dt ఏమొచ్చింది, at cos t. సో by cancelling the at, there will be sin t by cos t is left over, that is clearly tan t. ఇదే అండి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ ఫార్ములాస్ ఆల్రెడీ ముందు క్వశ్చన్కి ఇచ్చాను కదా, అదే ఫార్ములాస్ ఇచ్చేసి ఇక్కడ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ లెంగ్త్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం, రైట్. దిస్ ఈస్ టేకెన్ యాజ్ a slope m, letter m is equals to tan t. Now we'll look at the lengths. ఇప్పుడు మనకు కావాల్సిన 2 లెంగ్త్స్ ఫార్ములాస్ ఇక్కడ రాసాను. లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఫార్ములా mod y by m, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ mod y ఇంటూ m. సో y అంటే ఆల్రెడీ మనకి ఇచ్చింది, మాడ్యులస్లో పెట్టుకున్నాను, a ఇంటూ y ప్లేస్లో a ఇంటూ sin t మైనస్ t cos t, ఓకేనా. ఇది y అన్న y1 అన్న ఒకటే, బై m ఎంత వచ్చింది మనకి, m అంటే బై m వాల్యూ ఎంత వచ్చింది, m ఈస్ వి గాట్ ఇట్ as tan t, ఓకేనా. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చిన ఆన్సర్ 1/tan ని కాట్ రాసాడు అంతే. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ a ఆఫ్ sin t మైనస్ t cos t 1/tan అంటే కాట్ రాసేసారు. ఇది ఆన్సర్ ఫర్ దిస్ బిట్, ఓకేనా. కాట్ t 1/tan అంటే కాట్, రైట్. నౌ లుక్ ఎట్ ద సబ్ నార్మల్. సేమ్ ఇయర్ ఆల్సో హ్యావ్ టు సబ్స్టిట్యూట్ y ఈజ్ a ఇంటూ sin t మైనస్ sin t మైనస్ t cos t ఇంటూ ఇక్కడ ఇంటూ అంటే tan t, m అంటే tan t, అండర్ మాడ్యులస్ మైనస్ బికమ్స్ ప్లస్, ఓకేనా. cos t ఆఫ్ tan t మాడ్యులస్ ఇక్కడ పెట్టుకుని, దేర్ ఫోర్ లెంగ్త్ ఆఫ్ ద సబ్ నార్మల్ ఇస్ a ఇంటూ sin t మైనస్ t cos t ఆఫ్ tan t, అంతే ఇచ్చారు ఆన్సర్. ఇదండి ఈ క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్, చాలా ఈజీ. ఇది కూడా 7 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 లెంగ్త్స్ అడిగాడు, కానీ ఈ 2 క్వశ్చన్స్, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ చేయాలంటే ఏం చేయాలి. సో 2 లెంగ్త్స్ అడిగినాయి, 4 లెంగ్త్స్ అడిగినాయి, ఫస్ట్ మనం ఏం చేయాలి. ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను ఏం డిస్కస్ చేశాను, ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్థోగనల్ కర్వ్స్ని చూపించడము, అలాగే సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ కాకుండా పార్ట్ 2లో ఇంకొక 2 more క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సెపరేట్ వీడియోలో చేస్తాను. ఈ 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఈ 5 క్వశ్చన్స్ నుంచి 99% 2 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఈ 5 క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్గా ఇచ్చే క్వశ్చన్స్ అనమాట, ఓకే. కెన్ యూ, సో ఐ హోప్ సో యూ ఫాలో దిస్ వీడియోస్ వెల్. ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ video, please like, share and subscribe. I conclude this video here. I will come in another video as a part 2 on the same topic, tangents and normal 7 mark questions, okay na.